అభిరుచి మీకు ప్రతిరోజు కొత్త కొత్త వంటల్ని అందిస్తూ ఉంటుంది. దాంతో మీకు కొత్త కొత్త ఆలోచనలు వస్తాయి. అంతే, కొత్తదనం దానంతటదే వచ్చేస్తుంది. అందుకే అభిరుచి అంటేనే కొత్తదనం. మరి అలాగే ఈ రోజు కూడా సరికొత్త వంటలతో స్టార్ట్ చేసేద్దాం మన ఎంటీఆర్ మసాలా అభిరుచి, పవర్డ్ బై సఫలా ఎడిబుల్ ఆయిల్స్ అండ్ హార్లిక్స్. మన ఫస్ట్ టేస్టీ సెగ్మెంట్ వంటలు, పిండి వంటలు. హాయ్ రాజు గారు. హలో అండి. సో ఈ రోజు ఏం వెరైటీ రెసిపీ అడుగుతున్నారో చూద్దామా? ఓకేనండి. ఓకే, సో విజయవాడ నుంచి మెయిల్ చేశారు రాజు గారు సుమిత్ర. ఓకే, ఏదైనా కూరగాయ ఇంకా అలాగే ఆకుకూర ఈ రెండింటి కాంబినేషన్ లో టేస్టీ రెసిపీ చేసి చూపించమని అడుగుతున్నారు. ఓకే, సో కొంచెం డిఫరెంట్ గానే చేద్దాం. సో దొండకాయ తీసుకున్నాను. దొండకాయతో చాలా తక్కువగా చేసుకుంటూ ఉంటారు కదా. అవును. సో దొండకాయ అలాగే ఆకుకూరలు, రెండు రకాల ఆకుకూరలు ఇక్కడ వాడతాను. సో మెంతి కూర అలాగే పాలకూర. సో పేస్ట్ లా కాకుండా ఇక్కడ మనం ఆకుపలంగా అలాగే వేసేసుకున్నాం. సో దొండకాయకి మెంతి అండ్ పాలకూర. సో ఈ కాంబినేషన్ లో కొంచెం లైట్ గా టమాటో టచ్ చేసి కొంచెం పులుపు కూడా యాడ్ అయితే బాగుంటుంది. సో దొండకాయ లీఫీ కర్రీ. ఓకే రాజు గారు. ఓకే అండి, మరి దొండకాయ లీఫీ కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. దొండకాయ లీఫీ కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: దొండకాయలు పావు కిలో, తరిగిన మెంతి కూర అరకప్పు, తరిగిన పాలకూర 2 కప్పులు, తరిగిన టొమాటో 1, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా రాజుగారు, మొదలు పెడదామా? ఓకేనండి. సో ఇక్కడ ముందుగా ఏంటంటే నేను దొండకాయలను మొత్తం అలా కాయపలంగా తీసుకున్నాం. చీలికలుగా కట్ చేసేసి కొంచెం ఉప్పు పసుపు వేసేసి ఉడికించి పెట్టేసుకోవాలి. సో దొండకాయ మనకు ఆ పలంగా వేసేసుకుంటే చాలా టైం తీసుకుంటుంది ఉడకడానికి. పచ్చిది వేసుకుంటే టైం పడుతుంది కాబట్టి. సో ఇలా చీలికలు ఎందుకు పెట్టారంటే కొంచెం లోపల వరకు మనకు మనం వేసే ఫ్లేవర్స్ అన్ని బాగా పట్టేస్తాయి. సో కొద్దిగా ఆయిల్, సో దీంట్లో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్. మనం దొండకాయలు ఇంకా ఆకుకూరల కాంబినేషన్ లో చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం మసాలా ఫ్లేవర్ లాంటి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలాంటివన్నీ యాడ్ చేస్తే బాగుంటుంది. అండ్ దొండకాయ కూడా గుత్తిలాగా వేసుకుంటున్నాం కాబట్టి ఇలాంటివి యాడ్ చేసుకుంటే మనకి ఆ దొండకాయ లోపల కూడా ఫ్లేవర్ వెళ్తుంది. ఒకవేళ కాయల పలంగా ఇష్టం లేకపోతే మనం పీసెస్గా అయినా కట్ చేసి అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు. సో దీంట్లో మెంతి కూర. సో మెంతి జనరల్గా మనకి ఏ వెజిటబుల్లో వేసినా చాలా ఫ్లేవర్ ఉంటుంది కాబట్టి ఈ కాంబినేషన్లో కూడా కొంచెం మెంతి ఎక్కువ వేసుకుంటే మనకి టేస్టీగా ఉంటుంది. సో ఇది కొంచెం మనం వేయించుకోవాలి, ఎందుకంటే మనకు మెంతి ఎంత వేస్తే మనకు ఆ టేస్ట్ అనేది అంత పెరుగుతుంది. అదర్వైజ్ కొంచెం చేదు తగులుతుంది. అవును. సో అనుకుంటూ ఉంటారు కానీ అంటే ఏముంది ఆకుకూర వేగిపోద్దని, కానీ ఈ మెంతి విషయంలో మాత్రము అది ఖచ్చితంగా సరిగ్గా వేగకపోతే ఆ చేదు అనేది మనకి బాగా తెలుస్తుంది. టోటల్ గా మనకి ఏంటంటే ఆ డిష్ అనేది పాడవుతుంది. సో ఎందుకంటే ఇది కొంచెం యాడ్ చేసుకుని వేగకపోయినా మనం మిగతా ఎన్ని యాడ్ చేసినా కూడా దాని టేస్ట్ ఆ చేదు అనేది ఎక్కువ తెలుస్తుంటుంది. కాబట్టి కొంచెం మెంతి బాగా వేయించుకుంటే ఆ మంచి స్మెల్ వస్తుంది. అప్పుడు మనము మిగతావే యాడ్ చేసేసుకోవచ్చు. సో ఇది కొంచెం వేగిందండి. సో దీంట్లో సో పాలకూర యాడ్ చేస్తున్నాను. ఓకే, సో ఇది వేగిన తర్వాత మనకు క్వాంటిటీ ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. ఓకే, సో మెంతి కొంచెం తక్కువ అండ్ పాలకూర కొద్దిగా ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నారు ఇక్కడ రాజుగారు. సో మీరు కాంబినేషన్స్ మీ ఇష్టంగా సెట్ చేసుకోవచ్చు. ఎందుకంటే దొండకాయ మనము కాయలా వేసుకుంటాం కాబట్టి ఇలాంటి వాటిలో కొద్దిగా పులుపు అంటే గోంగూర లాంటివి యాడ్ చేసుకున్నా కూడా మనకి బాగానే ఉంటుంది. కొంచెం అప్పుడు టొమాటో అది తగ్గించేసుకోవచ్చు. గోంగూర కానీ లేదా చుక్క కూర కానీ అలాగే బచ్చల కూర. సో ఇలాంటి యాడ్ చేసినప్పుడు మనం టొమాటో లేకుండా చేసేసుకోవచ్చు. ఆటోమేటిక్గా మనకు ఆ పులుపు అనేది దాంట్లో యాడ్ అవుతుంది. సో ఆ కూరలో ఉంటుంది. ఓకే, సో ఇది కొంచెం మనకు మగ్గాలండి. ఓకే రాజుగారు, సో మేము చిట్కా చూసేస్తాము. ఓకే ఓకే అండి, ఇక్కడ ఇది పాలకూర మగ్గేలోగా మనం ఒక మంచి చిట్కా చూద్దాం. వీట్ గ్రాస్ ఆరోగ్యానికి చాలా మంచిది. తరచూ వీట్ గ్రాస్ జ్యూస్ తాగుతుండడం వలన రక్తం వృద్ధి చెందుతుంది, చాలా హెల్దీగా ఉంటారు. ఓకే, సో ఇక్కడ చక్కగా ఆకుకూర అంతా మగ్గిపోయింది అండ్ మీరు కూడా చిట్కా చూసేసారు కదా. ఇప్పుడు నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసేసుకుందాం.
సో టమాటా ముక్కలు, సో అలాగే సరిపడా ఉప్పు. సో పాలకూర కాబట్టి కొంచెం ఉప్పు అనేది చూసుకొని వేసుకోవాలండి. ఓకే. కొద్దిగా కారం, అలాగే కొంచెం పసుపు. సో దొండకాయను కానీ మనం చాలా సార్లు ఓన్లీ ఫ్రై చేసుకుంటూ ఉంటారు, లేదంటే కొంచెం దొండకాయ టమాటో కాంబినేషన్స్ అలా చేస్తూ ఉంటారు. కానీ కొంచెం అవేగా ఆలోచిస్తే అంటే ఇలా దొండకాయ ఆకుకూరలు, సో దొండకాయ కూడా ఒక డిఫరెంట్ ఫ్లేవర్ యాడ్ అవుతుంది. రొటీన్గా దొండకాయ ఫ్రై అంటే మనకు ఒకటే టేస్ట్, ఆ పోపులో వేసుకుంటాము, అది కొంచెం బాగా ఫ్రై చేసుకుంటాం, ఇదే తెలుస్తూ ఉంటుంది. ఇలాంటి వల్ల ఏంటంటే మనకి దొండకాయ కూడా మనం కొత్తగా తిన్న ఫీల్ వస్తుంది అనమాట. చక్కగా దొండకాయ ఆకుకూర కాంబినేషన్ నేనైతే యాక్చువల్గా ఫస్ట్ టైం ఇప్పుడు టేస్ట్ చూడబోతున్నాను. సో ఆబ్వియస్గా బాగుంటుంది, ఎందుకంటే మనం ఎంచుకున్న కాంబినేషన్స్ మెంతి ఇంకా పాలకూర ఉన్నాయి కదా, సో ఆ రెండింటికి మంచి టేస్ట్ ఉంటుంది కాబట్టి ఆ దొండకాయకి కూడా ఎక్స్ట్రా ఫ్లేవర్స్ అనేవి యాడ్ అయ్యి చాలా బాగుంటుంది అనుకుంటున్నా. టేస్ట్ చూసిన తర్వాత ఇంకా ఎలా ఉందో చెప్తాను మీకు. సో ఇది కొంచెం వేగింది కదండి, సో దీంట్లో దొండకాయలు వేసేస్తున్నాను. సో మనం ఆల్రెడీ ఉడికించేస్తున్నాయి. సో జనరల్గా ఏంటంటే, సో కొత్త వంటకాలు మనకు రావాలనుకుంటే కొత్త ఇంగ్రీడియంట్స్ మనకు మార్కెట్లో మళ్ళీ కొత్తగా రావాల్సిన అవసరం లేదండి. సో ఉన్న వాటిలోంచే మనం కాంబినేషన్స్ అనేవి మార్చుకుంటూ వెళ్తూ ఉంటే, సో వెజిటేబుల్స్తో కానీ ఆకుకూరలతో కానీ అలాగే కొన్ని మసాలా దినుసులు కానీ, సో ఇలా చిన్న చిన్న చేంజింగ్స్ వాటిని మనం మారుస్తూ డిష్లు తయారు చేసుకుంటే ఆటోమేటిక్గా కొత్త రుచులు వాటంతటవే వచ్చేస్తాయి మనకు. సో ఎలాగైతే ఈరోజు నేను చేసి చూపిస్తున్నాను. సో ఈ దొండకాయ అలాగే ఆకుకూర. సో జనరల్ గా కొత్త వాటిలు అంటే ఇలా మన పార్స్లీలు బ్రోకరీలు వీటి కోసం పరిగెట్టక్కర్లేదండి. మన ఆకుకూరలే బోల్డ్ రకాలు ఉన్నాయి. సో చాలా మంది ఓన్లీ ఆకుకూరలు అంటే పాలకూర, తోటకూర, మెంతికూర ఇలాంటి ఫిక్స్డ్ గా కొన్నిటికి ఫిక్స్ అయిపోతుంటారు. అలా కాకుండా కొంచెం వేరే వేరే కాంబినేషన్స్ చాలా ఉంటాయి ఆకుకూరల్లో కూడా. ఈ మధ్య మేము కూడా చాలా రకాలు చూపిస్తున్నాము. సో అలాంటి వాటితో మనం కొత్త వంటలు ట్రై చేస్తే మనకున్న ఇంగ్రీడియంట్స్ తోనే మనం హ్యాపీగా మంచి వెరైటీస్ చేసేసుకోవచ్చు. సో కొన్ని ఏంటంటే సీజనల్ గా మనకు ఈ వింటర్ లో కొన్ని కొత్త రకాల ఆకుకూరలు కూడా దొరుకుతూ ఉంటాయి, అంటే బాగా ఈ వెదర్ కి బాగా వస్తూ ఉంటాయి. సో అలాంటి వాటిని కూడా మనం వాడుతూ ఉంటే, సో వాటికి తాలూకు ఉండే వాటి వాల్యూస్ అన్ని కూడా మన బాడీకి ఈజీగా అందుతాయి. సో సీజనల్ గా దొరికే వాటిని ముఖ్యంగా కొంచెం మన వంటల్లో ఎక్కువ ఇన్వాల్వ్ చేసుకుంటూ అంటే వాటిని ఎక్కువ తెచ్చి వాడుకుంటూ ఉంటే బాగుంటుంది. సో కొంచెం జీలకర్ర పొడి, ఎందుకంటే వింటర్ రాగానే కొంచెం వేడిగా తింటే బాగుంటుంది అనుకో, అంటే కొంచెం బాడీకి కూడా వేడినిచ్చేవి అయితే బాగుంటాయి. కొత్తిమీర. సో ఈ టైంలో మనకు ఆవకూర తీసుకోవడం చాలా మంచిది. సో కొంచెం వేడిగా ఉంటుంది, బాడీ కూడా వేడి చేస్తా ఉంది. లేదా రైస్ ఐటమ్స్ కూడా మనం చూపిస్తున్నాం కదా, కొంచెం మిరియాల పొడి యాడ్ చేసుకొని కొంచెం అలా రైస్ ఐటమ్ లో కూడా చేసుకున్నా చాలా బాగుంటుంది. సో ఓకే, సో రెడీ డిష్. దొండకాయ ఫ్రై చేసుకోవాలంటే దొండకాయలు కొన్ని ఉంటే మనకి చాలా తక్కువ ఫ్రై అవుతుంది. అది ఇలాంటి కాంబినేషన్ అయితే చూసారా అంత ఎక్కువ కూర అయిపోయింది. కొద్దిగా కొత్తిమీర అండి. బాగుంది. ఓకే, సో దొండకాయ లీఫీ కర్రీ రెడీ అండి. చూసారు కదండి, వెరైటీ కాంబినేషన్ లో కర్రీ రెడీ అయిపోయింది. మరి టేస్ట్ చూసే ముందు దొండకాయ లీఫీ కర్రీ తయారీ విధానం ఎలాగో ఇంకోసారి చూద్దాం. దొండకాయ లీఫీ కర్రీ తయారు చేసే విధానం: ముందుగా దొండకాయలను 4 చీలికలుగా కట్ చేసి ఉప్పు, పసుపు వేసి ఉడికించాలి. ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో తరిగిన మెంతికూర వేసి వేగాక తరిగిన పాలకూర వేసి వేగనివ్వాలి. తర్వాత టమాటో ముక్కలు, ఉప్పు, కారం, పసుపు, ఉడికించిన దొండకాయలు వేసి ఉడకనివ్వాలి. చివరిగా జీలకర్ర పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే దొండకాయ లీఫీ కర్రీ రెడీ. దొండకాయ లీఫీ కర్రీ తయారీ విధానం చూసారు కదా, టేస్ట్ చూడండి రాజు గారు. నైస్. సో ఆ మెంతి తర్వాత ఆ పాలకూర ఈ టేస్ట్ ఫ్లేవర్స్ అన్ని కూడా ఆ దొండకాయకి బాగా పట్టేస్తాయి. అంటే మనం వాళ్ళు చీలికలుగా చేసేసాం కదా, సో దానివల్ల లోపల వరకు బాగా గ్రేవీ వెళ్ళేసింది. చక్కగా టమాటో వల్ల కూడా మంచి గ్రేవీ వచ్చింది. అండి, బాగుంది. అంటే చాలా ఇట్లా గుజ్జుగా ఉంది కర్రీ అంతా కూడా. అంటే మనం చాలా వాటిలో ఏంటంటే పాలకూర పేస్ట్ లో వేసుకుంటాం కదా, సో ఇలా చిన్నగా మనం తరిగేసి వేసుకుంటే కొంచెం గుజ్జులా బాగా వస్తుంది. అండ్ అంటే టమాటో వల్ల కూడా కొంచెం ఆ పులుపు అనేది ఆకుకూరలకు కూడా యాడ్ అయ్యి అలాగే దొండకాయకి కూడా యాడ్ అయ్యి చాలా బాగుంది రాజు గారు. థ్యాంక్ యూ. యాక్చువల్గా ఓన్లీ పాలకూర మెంతికూర ఆ రెండు కూడా బాగా బ్లెండ్ అయ్యాయి. నైస్. సో చూసారు కదండి, వెరైటీ రెసిపీల ఆకుకూరలు ఇంకా దొండకాయ కాంబినేషన్ లో మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. మీకోసం మరో చిట్కా.
రక్తహీనతతో బాధపడే వాళ్ళు తరచూ డైట్లో యాపిల్స్, క్యారెట్స్ ఎక్కువగా తినాలి. ఇవి తిన్నట్లయితే రక్తం బాగా వృద్ధి చెందుతుంది. ఈ రోజు వంటలు పిండి వంటల్లో వెరైటీ కాంబినేషన్ లో టేస్టీ రెసిపీ చూసారు కదండి. మరి మీరు కూడా ఇలాగే ఏదైనా ఇంట్రెస్టింగ్ వంట నేర్చుకోవాలి అనుకుంటే లేట్ చేయకుండా వెంటనే మాకు ఈమెయిల్ చేయండి. మా ఈమెయిల్ ఐడి abhiruchi@etv.co.in. మన నెక్స్ట్ సెగ్మెంట్ హార్లిక్స్ స్వీట్ అండ్ స్నాక్స్. మరి ఈ రోజు హార్లిక్స్ స్వీట్ అండ్ స్నాక్స్ లో హార్లిక్స్ రెసిపీ ఏం చేయబోతున్నారో రాజు గారిని అడిగి తెలుసుకుందామా? రాజు గారు ఈరోజు హార్లిక్స్ వెరైటీ రెసిపీ ఏం చేస్తున్నారు మీరు? సో కొంచెం చాక్లెట్ ఫ్లేవర్ లో చేస్తున్నాను. చాక్లెట్ ఫ్లేవర్ పిల్లలకు చాలా ఇష్టం అవుతుంది. 2 రకాల చాక్లెట్ ఫ్లేవర్స్ దీంట్లో యాడ్ అవుతాయి. ఓ నైస్. హార్లిక్స్ చాక్లెట్ స్విరిల్. హార్లిక్స్ చాక్లెట్ స్విరిల్. ఎస్. ఓకే మరి హార్లిక్స్ చాక్లెట్ స్విరిల్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. హార్లిక్స్ చాక్లెట్ స్విరిల్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: హార్లిక్స్ 1 టేబుల్ స్పూన్, ఆల్మండ్ చాక్లెట్ 40 గ్రాములు, మిల్క్ చాక్లెట్ 40 గ్రాములు, పాలు 1.5 కప్పు, తరిగిన బాదం కొద్దిగా. స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకే అండి. సో చాలా ఈజీ చేసుకోవడం. సో అన్ని మిక్స్ చేసేసుకోవటమేనా? ఎస్ అండి. సో హార్లిక్స్ ఇస్తారా? కొంచెం ఇది స్వీట్ గా ఉంటుందేమో, ఎందుకంటే హార్లిక్స్ ఉంది, మళ్ళీ 2 రకాల చాక్లెట్స్ ఉన్నాయి. ఎస్. ఓకే. సో దీంట్లో ఆల్మండ్ చాక్లెట్ ఓకే. మనకు బజార్లో ఈజీగానే సో దొరుకుతుంది. నట్స్ ఇది ఉంటుంది కాబట్టి అది తెచ్చేసుకోవచ్చు. సో మిల్కీ వైట్ చాక్లెట్. సో దీంట్లో పాలు, సో కాచి చల్లార్చిన పాలండి. ఓకే. ఓకే. సో ఇవన్నీ మనం ఇప్పుడు సో కొంచెం ఆ చాక్లెట్స్ అంతా కూడా బాగా ఇదయ్యేలా మిక్స్ అయిపోవాలండి, కరిగిపోయి మనకు దాంట్లో ఇదైపోవాలి. ఓకే రాజు గారు, సో అయితే మేము చిట్కా చూసేస్తాం, మరి మీరు మిక్సీ పట్టేస్తూ ఉండండి. ఓకేనండి. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. అప్పుడప్పుడు నిమ్మకాయ తలకు పట్టించి గంట తరువాత తలస్నానం చేయాలి. ఇలా చేస్తూ ఉన్నట్లయితే మన జుట్టు సహజ రంగులో ఉంటుంది, అలాగే చుండ్రు కూడా రాకుండా ఉంటుంది. ఓకే, రెడీ. ఓకే అండి, మరి చిట్కా కూడా చూసేసారు కదా. సో మనకి హార్లిక్స్ చాక్లెట్ స్విరిల్ కూడా రెడీ. గ్లాస్ ఇస్తారా? ఓకే. సో చక్కగా మధ్య మధ్యలో చాక్లెట్ పీసెస్ కూడా అలా తగులుతూ ఉంటాయేమో కదా ఇవి. అంటే ఎక్కువ దీంట్లో బ్లెండ్ అయిపోయింది ఇది. సో ఆ డ్రై ఫ్రూట్స్ కూడా కొంచెం ఆల్మండ్ కదా, సో ఆ ఫ్లేవర్, సో కొంచెం ఎలాగో మనకు మిల్క్ ఉంది, టేస్ట్ అనేది బాగుంటుంది. సో పైనుంచి కొంచెం తురిమిన బాదం. ఓకే. అలాగే చెర్రీస్ తీసుకున్నాండి. ఓకే. సో డ్రింక్ రెడీ. నైస్. చాలా సింపుల్ గా చేసేసుకోవచ్చు. ఎస్ అండి. సో మనకి ఇంట్లో కూడా చక్కగా చాక్లెట్స్ అంటే ఆల్మోస్ట్ అందరు పెట్టుకుంటూ ఉంటారు కాబట్టి ఎప్పుడైనా అలా వాటితో ఈ హార్లిక్స్ కాంబినేషన్ లో ట్రై చేసేయచ్చు. ఆల్మోస్ట్ ఇంట్లో ఉండేది. అవును, ఈజీగానే చేసేసుకోవచ్చు. యా. సో ఇప్పుడు కార్వింగ్ ఏంటి రాజు గారు? రాడిష్ తో ఫ్లవర్ చేస్తున్నానండి. సో డబుల్ పెటల్ ఫ్లవర్ చేస్తున్నాను. సో ఇవన్నీ మనం లేయర్స్ లాగా మనం ఓపెన్ చేసుకోవాలి.
సో ఇలా రావాలండి. ఓకే. సో ఎన్ని పెటల్స్ అయినా చేసుకోవచ్చా రాజు గారు? సైజుని బట్టి మినిమం మనకి 7 to 9 స్లైసెస్ ఉంటే ఒక ఫ్లవర్ నీట్గా కనిపిస్తుంది. ఈజీ. ఓకే. సో ఎక్కువగా అయినా మనం పెట్టేసుకోవచ్చు, ఇంకొంచెం ముద్దగా వస్తుంది మనకు. సో ఎన్ని అయినా పెట్టుకోవచ్చు, మినిమం ఒక 7 ఉంటే ఫ్లవర్ షేప్ కరెక్ట్గా వస్తుంది. సో మనం సేమ్ ఇది క్యారెట్లో కూడా చేసుకోవచ్చు. సేమ్ క్యారెట్లో చేసుకోవచ్చు, బీట్రూట్లో కూడా చేసుకోవచ్చు. బీట్రూట్లో ఏంటంటే ముందు మనం దాన్ని సిలిండ్రికల్ షేప్లో ట్రిమ్ చేసుకొని సో ఆ తర్వాత మనం ఇలా ఫ్లవర్లో సేమ్ ఇదే మెథడ్లో చేసుకోవచ్చు. సో కొంచెం పెద్ద బీట్రూట్ అయితే మనకి కొద్దిగా షేప్ బాగా వస్తుంది ట్రిమ్ చేసుకోవడానికి. సో అప్పుడు 3 కలర్స్ చేసుకుంటే 3 కలర్స్ ఫ్లవర్స్ వస్తాయి. మనకి ఆ కలర్స్ అన్ని దొరకకపోతే చక్కగా రాడిష్ కే కలర్స్ వేసేసుకోవచ్చు. సో దీనికి పైనుండి మనం కొంచెం కలర్ అప్లై చేసి కట్ చేసుకునే ముందు సో ఇలా లేయర్స్ ఓపెన్ చేసుకుంటే మనకి ఈ బాటంలో ఎడ్జెస్ మనకి ఏంటంటే కొంచెం ఆ కలరింగ్ అనేది వస్తుంది. సో లేదు మొత్తం ఫుల్ గా కలర్ కావాలనుకున్నప్పుడు మనం ఫ్లవర్ రెడీ అయిపోయిన తర్వాత ఒక బౌల్ లో కలర్ మిక్స్ చేసేసి దాంట్లో కాసేపు ఒక 5 to 10 minutes డిప్ చేసేస్తే సో ఫుడ్ కలర్ లో పెట్టేసుకోవచ్చు. సో అలా మొత్తం కలర్ అంతా వచ్చేస్తుంది ఫ్లవర్. ఓకే. సో ఇదైతే బేస్ మిగిలిపోయిందో సో ఈ బాటమ్ లో వచ్చేలాగా పెట్టేసుకుంటున్నాం. సో ఇది స్టాపర్ లో జారకుండా. సో ఫస్ట్ చేసింది ఫస్ట్ వచ్చేస్తుంది. సో మిడిల్ లో కొంచెం ఇలా క్రాస్ గా మధ్యలో ఈ గ్యాప్స్ మన వల్ల ఫిల్ చేస్తూ వెళ్ళిపోవాలి. ఓకే. సో కొంచెం అది చూసుకుంటూ అరేంజ్ చేసేసుకుంటే ఈజీగానే వచ్చేస్తుందండి. సో ఒకటి ఏంటంటే మెయిన్గా ఆ పెటల్స్ మనం ఓపెన్ చేసుకునే కొంచెం ప్రాక్టీస్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే. సో మధ్యలో నిమ్మకాయ తీసుకున్నాను. ఓకే. సో ఫ్లవర్ రెడీ. బాగుంది రాజు గారు. థ్యాంక్ యూ. ఓకే అండి, మరి రెసిపీతో పాటు మనకి కార్వింగ్ కూడా రెడీ. టేస్ట్ చేసే ముందు హార్లిక్స్ చాక్లెట్ స్విరిల్ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. హార్లిక్స్ చాక్లెట్ స్విరిల్ తయారు చేసే విధానం: మిక్సీ జార్ లో హార్లిక్స్, ఆల్మండ్ చాక్లెట్, మిల్క్ చాక్లెట్, పాలు వేసి మిక్సీ పట్టాలి. ఆపై సర్వింగ్ గ్లాస్ లోకి తీసుకుని తరిగిన బాదంతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే హార్లిక్స్ చాక్లెట్ స్విరిల్ రెడీ. హార్లిక్స్ చాక్లెట్ స్విరిల్ తయారీ విధానం చూసారు కదా, తీసుకోండి రాజు గారు. చాక్లెట్ ఫ్లేవర్ ఎక్కువగా తెలుస్తుంది మనకి. హార్లిక్స్ కూడా అంటే మనం జనరల్గా హార్లిక్స్ పాలల్లో మిక్స్ చేసుకుంటే ఎలా టేస్ట్ వస్తుందో అది బాగా తెలుస్తుంది. అండ్ చాక్లెట్స్ అడిషనల్ గా చాక్లెట్ అనేది మధ్య మధ్యలో ఆల్మండ్ వేసాం కదా, సో ఆ ఫ్లేవర్స్ కూడా అన్ని బాగా తెలుస్తాయి. సో పిల్లలకు కూడా చాక్లెట్స్ డైరెక్ట్ గా ఇచ్చే బదులు, అంటే చాక్లెట్స్ ఎక్కువ తిన్నా కూడా అంత హెల్దీ కాదు కాబట్టి కొంచెం చాక్లెట్ ఇందులో మిక్స్ చేసేసి ఇలా డ్రింక్ హార్లిక్స్ ఎక్కువ క్వాంటిటీలో వెళ్ళిపోతుంది. సో కొంచెం హెల్దీగా కూడా ఉంటుంది. పాలు ఎక్కువ క్వాంటిటీలో ఉంటాయి. సో చాక్లెట్ ఉందనేసరికి వాళ్ళకి కూడా ఇంట్రెస్టింగ్ ఉంటుంది కాబట్టి ఇలా ట్రై చేయొచ్చు. సో బాగుంది రాజు గారు. థ్యాంక్ యూ అండి. చూసారు కదండి, మీరు కూడా ట్రై చేయండి. మరి అలాగే మీకు తెలిసిన హార్లిక్స్ రెసిపీ ఏదైనా ఉంటే మాకు రాసి పంపించండి. హార్లిక్స్ వారి తరపు నుంచి మీరు కూడా ఒక మంచి గిఫ్ట్ హ్యాంపర్ అందుకోవచ్చు. మరి మీ రెసిపీ పంపించాల్సిన అడ్రస్: హార్లిక్స్ స్వీట్ అండ్ స్నాక్స్, అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. అడ్రస్ నోట్ చేసుకున్నారు కదండి, రాసి పంపించండి. ఇప్పుడు ఇంకొక మంచి చిట్కా చూద్దాం. మీకోసం ఒక హెల్తీ టిప్. షుగర్ వ్యాధితో బాధపడే వాళ్ళు మెంతుల్ని 8 వారాల పాటు క్రమం తప్పకుండా ఏదో ఒక రూపంలో ఆహారంలో తీసుకుంటూ ఉండాలి. ఇలా చేయడం వలన బ్లడ్ షుగర్ కంట్రోల్లో ఉంటుంది. ఓకే అండి, మరి ఊరించే వంటలో ఇవాళ మన టేస్టీ వెరైటీస్ ఏంటో చూసేద్దామా? ఓకే అండి, మరి మన ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. సో ఫస్ట్ పరిచయం చేసుకున్నాక ఇవాళ టేస్టీ వెరైటీస్ చూద్దాం. హాయ్ అండి. మీ పేరు? సిరివల్లి. శ్రీవల్లి. సిరివల్లి. ఎక్కడి నుంచి వస్తున్నారు? గచ్చిబౌలి. గచ్చిబౌలి.
ఓకే, హాయ్ అండి. హాయ్. మీ పేరేంటి? రజని. మీరెక్కడ నుంచి? గచ్చిబౌలి. సేమ్ ప్లేస్. సేమ్ ప్లేస్. పరిచయం ఉంది మీ ఇద్దరికైతే. తోటి కోడళ్ళ. ఓ నైస్. సో రెడీయా మరి ఇద్దరు వంటలు చేయడానికి? బాగా చేస్తారా ఇద్దరు వెరైటీస్? మీ ఇద్దరేనా ఇంకా ఉన్నారా? ఇద్దరే తోటి కోడళ్ళు. వెరీ గుడ్. సో ఈ రోజు మీకు నేను ఇస్తున్న మెయిన్ ఇంగ్రీడియంట్ ఏమిటి అంటే జీడిపప్పు. అయ్యో ఎంత ఈజీయో కదా. సో జీడిపప్పు లేకుండా మనము అంటే కోర్స్ లేకుండా కూడా చేసుకోవచ్చు, కానీ మోస్ట్లీ అన్నిట్లో అలా జీడిపప్పు పలుకుల్లో వేయటము, జీడిపప్పు పేస్ట్. ఇప్పుడు స్వీట్స్ అంటే ఖచ్చితంగా జీడిపప్పులతో చేసేస్తూ ఉంటారు అందరూ. సో మీరేంటంటే కొంచెం ఆ జీడిపప్పు ఫ్లేవర్ తెలియాలన్నమాట. అంటే మనం పేస్ట్లా వేసుకుంటే కొద్దిగా టేస్ట్ ఎలా బాగా తెలుస్తూ ఉంటుంది, ఆ టైప్లో చక్కగా జీడిపప్పు టేస్ట్ బాగా తెలిసేలాగా వంటలు చేయాలి. ఓకేనా? సో నేను టైమర్ ఆన్ చేస్తాను, మీరు చక్కగా వంటలు ప్రిపేర్ అవ్వండి. ఎవరు ఫస్ట్ ప్రిపేర్ అయితే నాకు చెప్పండి, నేను అప్పుడు టైమర్ ఆఫ్ చేస్తా, వాళ్ళు ఫస్ట్ వంట చేస్తారనమాట. ఓకేనా? సో టైం ఆన్. మీ ఇద్దరు ఆలోచించండి జీడిపప్పుతో ఏం చేయొచ్చు. జీడిపప్పు టేస్ట్ బాగా తెలిసేలాగా అంటే చక్కగా కూరల్లో వాటిల్లోనే పేస్ట్ లాగా వేసుకుంటే బాగా తెలుస్తుంది. జీడిపప్పు హల్వా కాదు, జీడిపప్పు హల్వా కాదు, బాదం హల్వా. అది జీడిపప్పు హల్వా కూడా చేసుకోవచ్చు. కాజు కాకరకాయ. కాజు కాకరకాయ. రజనీ గారు ఏదో వెరైటీ కాంబినేషన్ చెప్పారు తొందరగా ఆలోచించి. కాజు కాకరకాయ, అది చేదు, ఇదేమో కొంచెం కమ్మగా ఉంటుంది కదా. సో ఈ రెండింటి కాంబినేషన్ అనమాట. కానీ ఇప్పటిదాకా ఈ కాంబినేషన్ ఎవరు చేయలేదు తెలుసా, మీరే ఫస్ట్. టేస్టీగా ఉంటుందా? టేస్టీ. కాజు కాకరకాయ ఏంటి, ఫ్రైయా కర్రీయా? కర్రీ. ఓకే ఓకే, మరి కాజు కాకరకాయ కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. కాజు కాకరకాయ కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: జీడిపప్పు 1 కప్పు, ఉడికించిన కాకరకాయ ముక్కలు 2 కప్పులు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన టొమాటో 1, ఎండు కొబ్బరి పొడి 1/2 కప్పు, బెల్లం కొద్దిగా, ఉప్పు తగినంత, కారం తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, చింతపండు గుజ్జు తగినంత, ధనియాల పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి తయారీకి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో రజనీ గారు మొదలు పెడదామా? ఓకే. ఫస్ట్ ఆయిల్ తీసుకోవాలి. ఓకే. ఆయిల్ సరిపడంత. కాకరకాయ కొంచెం ఎక్కువ వేయాలి. కొంచెం ఫ్రై చేయాలా? ఫ్రై చేయాలి. తర్వాత కర్రీ. ఓకే. సో ఫస్ట్ కాకరకాయలు వేయించి పక్కన పెట్టుకోవాలా? ఫస్ట్ కాకరకాయ ఉడకబెట్టుకోవాలి, కొంచెం ఉప్పు వేసి ఉడకబెట్టుకున్న తర్వాత కర్రీ చేయాలి. ఎక్కువ చేదు ఉంటుంది కదా. ఇప్పుడు దీంట్లో ఏం ఫ్రై దీంట్లో ఫ్రై చేయాలి. కర్రీ స్టార్ట్ చేస్తున్నాను. అదైతే జీలకర్ర వేసుకోవాలి. ఓకే. మసాలా దినుసులు వేస్తున్నారు, షాజీరా కాకుండా జీలకర్ర ఎందుకు వేస్తున్నారు? జీలకర్ర డైజెషన్ బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. మసాలా దినుసులు ఇందులో యాడ్ చేయరా? ఓ, అవి పేస్ట్ లోకి. ఓకే ఓకే. సో పోపులో ఓన్లీ జీలకర్ర. తర్వాత ఆనియన్ వేసుకోవాలి. ఓకే. సో ఇది ఎలా మసాలా కర్రీ టైప్ లోనా అండి? మసాలా కర్రీ టైప్. సో దీనికి ఏమైనా పేస్ట్లు అవి ఏమైనా రెడీ చేసి పెట్టుకోవాలా ముందు మనం? అవును. ఏం పేస్ట్లు చేసుకోవాలి? జీడిపప్పు పేస్ట్ కొంచెం వేడి చేసి పేస్ట్ చేసుకోవాలి, కొంచెం వాటర్ వేసి. సో వేయించి జీడిపప్పుని పేస్ట్ చేసుకోవాలి అంతే, అదొకటేనా? ఓకే. కాకరకాయని కొంచెం చిన్న చిన్న కట్ చేసి ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టుకోవాలి. ఓకే. ఉడకబెట్టుకొని తర్వాత పక్కకు పెట్టుకొని తర్వాత దీంట్లో మిక్స్ చేసుకోవాలి. ఓకే. ఇప్పుడు కొంచెం కరివేపాకు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. సో అంటే మీది జాయింట్ ఫ్యామిలీ అండి? కలిసి ఉంటారు అందరూ? జాయింట్ ఫ్యామిలీ. వెరీ గుడ్. ఎవరు వంటలు బాగా చేస్తారు మీ ఇద్దరులో? తనే అక్కే చేస్తుందా? మీకు రీసెంట్లీ మ్యారీడా? లేదా? 2 years అయిందా? ఓకే. మరి నేర్చుకుంటున్నారా వంటలన్నీ? వచ్చా? వెరీ గుడ్. ఇప్పుడు కాకరకాయ. సో ఉడికించేసుకున్న కాకరకాయ. సో ఇది ఆల్రెడీ మనము ఉప్పు పసుపు వేసేసి ఉడికించేసుకుంటాం. సో చిన్న చిన్నగా కట్ చేసేసుకుంటే బాగుంటుంది. కానీ ఈ కాంబినేషన్ మీరే ట్రై చేశారా, లేకపోతే ఎక్కడైనా చూసారా ఇట్లా కాకరకాయ ఇంకా జీడిపప్పు కాంబినేషన్? లేదు, నేనే ట్రై చేశాను. బాగా వచ్చిందా? అదే, ఎందుకంటే జీడిపప్పు అంటే రకరకాల వేరే మసాలా కర్రీస్ చాలా చేస్తుంటారు, కానీ ఈ కాకరకాయతో కాంబినేషన్ అనేది బాగుంది ఐడియా. కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఓకే.
సో కొంచెం ఉప్పు. కొంచెం మ్మ్. చిటికెడు పసుపు, మ్మ్. కొంచెం ఆల్రెడీ ఉంది కాబట్టి పసుపు కొంచెం కొద్ది. వేసుకుంటే సరిపోతుంది. మ్మ్. సో వంటలు అంటే బాగా ఇంట్రెస్టా మీకు? బాగా మ్మ్. ఇంట్రెస్ట్ సో అన్ని కొత్త కొత్త వెరైటీస్ ట్రై చేస్తూ ఉంటారా? చేస్తూ ఉంటాం. అంటే టీవీల్లో అలా చూసి, పుస్తకాల్లో అన్ని సమ్ ఓన్గా కొన్ని ఓన్గా. సో వాటిల్లో మీ కొద్దిగా క్రియేటివిటీగా యాడ్ చేస్తారనమాట. ఓ నైస్ నైస్. టొమాటో. సో మీరు ఏమైనా వర్క్ చేస్తారండి లేకపోతే ఇంట్లోనేనా? ప్రెసెంట్ ఖాళీ హౌస్ వైఫ్ ఉంది. ప్రెసెంట్ హౌస్ వైఫ్. సో అది వరకు వర్క్ చేసేవాళ్ళ? జాబ్ చేస్తాను రిసెప్షనిస్ట్గా. మరి ఎందుకు మానేశారు? అంటే బాబు క్యారింగ్ ఉండే ఓ సో అప్పుడు మానేశారు. తర్వాత మళ్ళీ ఇంకా వెళ్ళలేదు. వెళ్ళలేదు. బాబు ఇప్పుడు 2 years ఉన్నాడు. 2 yearsా? ఓకే. ఏం పేరు పెట్టారు మీ బాబుకి? అనిరుద్ సిద్ధాంత్. అనిరుద్ సిద్ధాంత్. 2 పేర్లు. 2 పేర్లు. ఓకే. సో మీ వారు ఏం చేస్తూ ఉంటారు? మా వారు బిజినెస్ చేస్తుంటారు. ఆయన పేరేంటి? శ్రీకాంత్. శ్రీకాంత్. మధ్య మూత పెట్టేసేయండి. సో జీడిపప్పు పేస్ట్ ఒకటే సరిపోతుంది దీనికి? అవునండి. తీద్దామా ఒకసారి? కొబ్బరి వేసుకున్నాం. ఎండు కొబ్బరి వేసిన తర్వాత కొంచెం కారం వేస్తాం. ఓకే. కారం 1 స్పూన్. సో సరిపడా మనం తినే దీన్ని బట్టి. సో జనరల్గా ఇలా కాకరకాయ ఇలాంటి వాటిల్లో ఏంటంటే కొంచెం ఉప్పులు కారాలు కొద్దిగా బాగానే వేస్తూ ఉంటారు కదా, ఎందుకంటే కొద్దిగా వీటి వల్ల ఆ చేదు అనేది కొంచెం తగ్గుతుందని. సో ఇంక ఇది ఫైనల్గా మగ్గితే మనం పేస్ట్ యాడ్ చేసుకోవటమేనా? కొన్ని వాటర్ వేసుకొని. ఓకే. చూసుకోండి ఎన్ని కావాలో. చాలు. ఓకే. సో కాసేపు వెయిట్ చేద్దామా? చూద్దామా? చూద్దాం. ఓకే. ఓకే. ఇప్పుడు మనం జీడిపప్పు పేస్ట్ గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, దాంట్లో యాడ్ చేసుకోవాలి. ఇందులో ఇంకేమైనా వేసారా? లేదు, ఓన్లీ జీడిపప్పు కొంచెం వేయించి. మరి అలా నల్లగా ఎందుకు వచ్చింది? వేయించడం వల్ల కొంచెం ఓకే ఓకే ఓకే. ఇది అన్నంలో బాగుంటుందా లేకపోతే చపాతీ లాంటి వాటిలోకా? చపాతీ అన్నం కూడా బాగానే ఉంటుంది. రెండిట్లో కర్రీ టైప్ కదా, ఓకే, అందుకని. బట్ మోస్ట్లీ చపాతీ అయితే బాగుంటుంది. ఇప్పుడు కొంచెం బెల్లం వేసుకోవాలి, ఎందుకంటే అది చేదు ఉంటుంది కదా. అవును, తగ్గిపోతుంది. సో జనరల్ గా కాకరకాయ పులుసులో కంపల్సరీ బెల్లం వేస్తారు. మీరు వెరైటీగా కర్రీలో కూడా యాడ్ చేస్తున్నారు. నైస్ నైస్. సో ఇట్లా అన్ని వేసి చేస్తే అప్పుడు ఇవి తింటుంది అనమాట, చేతి తగ్గుతుంది కాబట్టి. అంతేనా? లేకపోతే తినరు కదా, లేకపోతే తినరు. ఇప్పుడు కొంచెం చింతపండు రసం వేసుకుందాం. ఆల్రెడీ మనం టమాటో ఇది యాడ్ చేసుకున్నాం కదా, మళ్ళీ అయినా కూడా చింతపండు వేసుకోవాలా? లాస్ట్ లో కొంచెం టేస్ట్ కోసం ఓకే, లైట్ గా 1 స్పూన్. చాలా చాలు. ఓకే. ఇప్పుడు మూత పెట్టేసేయండి. మూత పెట్టేసి సో కాకరకాయ అయితే మొత్తానికి రజనీ గారు ఈరోజు ఒక వెరైటీ వంట వండుతున్నారండి, చక్కగా జీడిపప్పు పేస్ట్ యాడ్ చేసి. సో ఇది నాకైతే ఎప్పుడెప్పుడు టేస్ట్ చూడాలని ఉంది, ఎందుకంటే చూడడానికి చాలా బాగుంది. సో చూద్దామా? వావ్, మంచి మసాలా కర్రీ. కాకరకాయని ఇంత కలర్ఫుల్గా ఐ మీన్ చేస్తారు, కాకపోతే ఈ టైప్లో ఇది చాలా బాగుంది. సో ఫైనల్గా ఇప్పుడు కొంచెం ధనియా పౌడర్ వేసుకుంటే, మీ ధనియాలు కూడా ఇక్కడికే మంచి స్మెల్ వస్తుందండి. బాగా చేశారు, అంటే చక్కగా బాగా వేగింది, మంచి పౌడర్ చేశారు. ఇంకేం యాడ్ చేయలేదా ఇందులో? లేదు, ఇలాచి, లవంగా, మసాలా దినుసులు, ధనియాలు. ఓకే.
ఓకేనా? అయిపోయింది. కొంచెం కొత్తిమీర. వేసి. ఆనియన్ రింగ్స్. కర్రీ ఇప్పుడు రెడీ అయిపోయింది. ఓకే, తీసుకోండి. సో మీ చెల్లి వంట కూడా అయ్యాక అప్పుడు టేస్ట్ చూద్దాం. ఓకేనా? వెయిట్ చేద్దాం కాసేపు. ఓకే అండి, మరి చూసారు కదా చక్కగా కాకరకాయతో వెరైటీ రెసిపీ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు కాకరకాయ కాజు కర్రీ తయారీ విధానం ఎలాగో ఇంకోసారి చూద్దాం. కాజు కాకరకాయ కర్రీ తయారు చేసే విధానం: ముందుగా జీడిపప్పు వేయించి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన కాకరకాయ ముక్కలు వేసి వేగనివ్వాలి. తర్వాత ఉప్పు, పసుపు, టొమాటో ముక్కలు వేసి మరి కాస్త వేగనివ్వాలి. ఆ తర్వాత ఎండు కొబ్బరి పొడి, కారం వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. తర్వాత జీడిపప్పు పేస్ట్, బెల్లం, చింతపండు గుజ్జు వేసి కాస్త మగ్గనివ్వాలి. చివరిగా ధనియాల పొడి, కొత్తిమీర వేసి బాగా కలిపి సర్వ్ చేసుకుంటే కాజు కాకరకాయ కర్రీ రెడీ. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. మీకోసం మరో చిట్కా. శనగపిండిలో తులసి ఆకుల పొడి కలిపి ఒంటికి నలుగు పెట్టుకుని స్నానం చేయాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తూ ఉన్నట్లయితే ఎటువంటి స్కిన్ ఇన్ఫెక్షన్స్ దరిచేరవు, స్కిన్ కూడా చాలా ఆరోగ్యంగా ఉంటుంది. ఓకే అండి, మరి కాకరకాయ కాజు కర్రీ తయారీ విధానం చూసారు కదా. ఇప్పుడు కాకరకాయతో నెక్స్ట్ వంట చూద్దాం. సో వల్లిగా రెడీయా? మీరు ఏం చేస్తారు? కాజు పన్నీర్ అనుకుంటున్నా. కాజు పన్నీర్ కర్రీ. కాజు పన్నీర్ కర్రీ. ఓకే అండి, మరి కాజు పన్నీర్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. కాజు పన్నీర్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: జీడిపప్పు 1 కప్పు, వేయించిన పన్నీర్ 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన టొమాటో 1, పచ్చిమిరపకాయలు 3, కార్న్ ఫ్లోర్ 1/2 టీ స్పూన్, గసగసాలు 2 టేబుల్ స్పూన్లు, మసాలా దినుసులు కొద్దిగా, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో సిరివల్లి గారు మొదలు పెడదామా? ఓకే, ఆయిల్ వేసుకోవాలి. పోసేసారు మొత్తం అంత పడుతుందా? సరిపోతుంది. ఓకే, ఫస్ట్ పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇప్పుడు ఆ పచ్చిమిర్చి ఆ పడంగా వేయించి వేసేవేనా? పేలవా? చిన్న చిదుముతారా? నెక్స్ట్ ఉల్లిపాయలు వేసుకుందాం. వేసేయండి. అవి కొద్దిగా ఫ్రై కావాలి. తర్వాత ఈ ఫ్రై అయినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవి ఇంకా వేసుకోవాలి. పేలవు కదా? ఏం లేదు. ఓకే, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. సో ఈ పేస్ట్ ఏమిటి? కాజు, ఆనియన్, టమాటా ఉడికించిన ముందే అందులో గసగసాలు కూడా ఫ్రై చేసి ఉడికించినాక పేస్ట్ చేశాను. మసాలా దినుసులు కూడా. ఓకే, సో అయితే కాజు ఇంకా కాజు, ఉల్లిపాయ, టమాటో ఇవి ఉడికించాలా? ఉడికించాలి. వేయించాలా? ఆయిల్లో వేయించాలి. మరి ఉడికించాలంటారేంటి? ఉడికించడానికి వేయించడానికి తేడా ఉంటుంది. టెన్షన్ పడుతున్నారు ఈవిడ, నేను చెప్తాను మీకు కరెక్ట్ గా. సో ముందు ఉల్లిపాయలు, టమాటోలు, జీడిపప్పు ఈ 3 చక్కగా నూనెలో వేయించుకోవాలి. ఆ తర్వాత గ్రైండ్ చేసేటప్పుడు దాంట్లో గసగసాలు, మసాలా దినుసులు యాడ్ చేయాలి. చేసి ఈ పేస్ట్ రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్ యాడ్ చేసుకోవాలి. మొత్తం వేసేయాలా? కలిపేసుకోండి. ఓ, జీడిపప్పుని ఇట్లా మీరు పేస్ట్ వేసారు కానీ అదొక మసాలా పేస్ట్ లా తయారు చేశారు, ఓన్లీ జీడిపప్పు కాకుండా. ఓకే, ఈ వంట మీకు ఎవరు నేర్పించారు? అత్తయ్య నేర్పించింది. మీ అత్తయ్య. ఓకే, తర్వాత ఏం వేద్దాం? కరివేపాకు, గరం మసాలా లైట్ గా. సో ఆల్రెడీ పేస్ట్ లో కొంచెం మసాలా దినుసులు యాడ్ చేసుకున్నాం. ఇక్కడ కొద్దిగా పచ్చిమిర్చి కూడా వేసాం కదా, లైట్ గా వేసుకోవాలి. ఓకే, కొద్దిగా సాల్ట్,
సో పేస్ట్ లో ఏం కారం ఉప్పు ఏం వేయలేదు కదా? ఏం లేదు. ఓకే. తర్వాత నెక్స్ట్ కారం. ఇట్లా ఇంట్లో కూడా టెన్షన్ పడుతూ వంట చేసి ఎప్పుడైనా ఏమన్నా వంట బాగా ఇలా అయిపోయిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఏం లేదు. ఏం లేవా? ఇప్పుడే టెన్షన్. ఇప్పుడే టెన్షన్, ఇంట్లో నో టెన్షన్. అవును, ఇంట్లో ఇక్కడ ఇద్దరు ఉన్నారు కదా హెల్ప్ చేయడానికి. ఏమైనా ఎక్కువ తక్కువ ఎక్కువ అత్తయ్య అక్క చేస్తుంటారా? పసుపు. పసుపు. మీరేం చేస్తారు మరి? హౌస్ హౌస్ వైఫ్ ఉంది. చిన్న పాప. చిన్న పాప. సో ఏం పేరు తన పేరు? అదితి ప్రియ. అదితి ప్రియ. ఇద్దరికి మీ అబ్బాయికి 2 పేర్లు, మీ అమ్మాయికి 2, నాకు కూడా 2 పేర్లు. మీ వారు ఏం చేస్తుంటారు? అకౌంటెంట్. అకౌంటెంట్. పేరేంటి? శ్రీహరి. శ్రీహరి. ఓకే. మంచి మసాలా వాసన వస్తుంది. ఇది కొద్దిగా ఉడకాలి. పెట్టే. సో పన్నీర్ ఏంటో చేశారే పన్నీర్కి? కార్న్ ఫ్లోర్ డిప్ చేసి ఫ్రై చేశాను. కార్న్ ఫ్లోర్ లో డిప్ చేశారు. సో ఉట్టి కార్న్ ఫ్లోర్ ని వాటర్ లో మిక్స్ చేసేసి? వాటర్ ఏం లేదు, ఉట్టి కార్న్ ఫ్లోర్ లోనే అద్దారా? అద్దేసి పౌడర్ అద్దారా? పౌడర్ అద్ది దీన్ని డీప్ ఫ్రై చేసేసారు. ఓహో, క్రిస్పీనెస్ వస్తుంది. క్రిస్పీనెస్ బాగా గట్టిగా అయినట్టున్నా. ఇంతేనా? అంతే, తొందర అవుతుంటదని. ఓకే ఓకే ఓకే. ఇది వేసేద్దామా? ఇవేనా? వేసేయండి. అన్ని వేసేనా? అన్ని వేసేయండి. వాటర్ ఏమన్నా యాడ్ చేయాలి? లైట్ గా వేయాలి. పన్నీర్ సాఫ్ట్ గా ఉంటే ఇష్టం లేదా మీకు? క్రిస్పీగా ఉంటే బాగుంటుంది. బాగుంటుందనే పన్నీరే తినొచ్చు అని. పన్నీర్ ఉట్టి పన్నీరే తినొచ్చా? మసాలా పట్టేస్తే బాగుంటుందనే? చాలా చాలు. సో ఇక్కడ ఇవి ఏంటంటే చక్కగా పన్నీర్ కి మన కార్న్ ఫ్లోర్ పౌడర్ అలా అద్దేసేసి డీప్ ఫ్రై చేసేసారు. సో అది కొంచెం క్రిస్పీగా అయింది. కొద్దిసేపు ఇది మగ్గాలి. కొద్దిగా క్రిస్పీగా కావాలనుకునే వాళ్ళు అలా ట్రై చేయొచ్చు. లేదు మనకి ఆ పన్నీర్ టేస్ట్ కొంచెం సాఫ్ట్ గా కావాలి అనుకుంటే ప్లెయిన్ మనం ఫ్రెష్ పన్నీర్ని యాడ్ చేసుకోవచ్చు. లేదంటే జస్ట్ కొంచెం ఆయిల్లో అట్లా ఫ్రై చేసుకుని యాడ్ చేసుకున్నా బాగానే ఉంటుంది. ఓకేనా? ఓకే అండి. నెక్స్ట్ కొత్తిమీర. ఈ పౌడర్స్ అన్ని వేసేసినట్టేనా? వేసినట్టే. లాస్ట్గా ధనియా పొడి. సో ఫైనల్ గా ధనియా పొడి. ఓకే, అయిపోయినట్టేనా? అయిపోయింది. ఆఫ్ చేయి. చివరగా గార్నింగ్ టమాటో ఫ్లవర్ మీరే చేశారా? క్రియేటివిటీ. ఓకే, రెడీ. ఓకే, నైస్. ఓకే అండి, మరి కాజు పన్నీర్ కూడా రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. కాజు పన్నీర్ తయారు చేసే విధానం: ముందుగా జీడిపప్పు, టొమాటో, ఉల్లిపాయ నూనెలో వేయించి గసగసాలు, మసాలా దినుసులు కలిపి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. పన్నీర్ ముక్కలు కార్న్ ఫ్లోర్ లో అద్ది కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో కరివేపాకు, గరం మసాలా, ఉప్పు, కారం, పసుపు, వేయించిన పన్నీర్ ముక్కలు వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. తర్వాత కొత్తిమీర, ధనియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి. అంతే, కాజు పన్నీర్ రెడీ. ఓకే అండి, మరి 2 వెరైటీస్ రెడీగా ఉన్నాయి. ఇంకా లేట్ చేయకుండా టేస్ట్ చూసేస్తాము. సో రాజు గారు, ఇదేమో కాజు పన్నీర్. ఓకే. ఇక్కడేమో కాకరకాయ కాజు కర్రీ. కాజు పన్నీర్ చూసేద్దాం. ఓకే. స్పైసీగా చేశారు. సో నెక్స్ట్ కాకరకాయ కాంబినేషన్లో చూద్దాం. బాగుంది. కొంచెం మా కాకరకాయ చేతి తెలుస్తూనే కొంచెం బెల్లం కూడా వేశారు. కొంచెం లైట్ స్వీట్నెస్ తెలుస్తుంది. బాగుందండి. నైస్ ఐడియా బాగుంది కాకరకాయ. సో అంటే గీత గారు చెప్పినట్టు కాజు కాంబినేషన్ లో కాకరకాయ అసలు ఎక్స్పెక్ట్ చేయదు చాలా మంది. సో 2 డిష్లు కూడా బాగున్నాయి. సో పన్నీర్ కాంబినేషన్ లో మసాలా
ఫుల్లీగా మసాలా ఉంది. టోటల్ గా లోడెడ్ ఫుల్. ఓకే, సో అంటే కొంచెం స్పైసీగా కొంచెం మసాలాస్ తినే వాళ్ళకి ఇది బాగా నచ్చుతుంది. అండ్ కొంచెం ఆ మసాలా దినుసులు స్పైసీగా. సో పన్నీర్ కొంచెం మనం డైరెక్ట్ వేసుకోవచ్చు అండి. నేను కూడా చాలాసార్లు చెప్పాను. అంటే కొంచెం వేయించారు కదా, వేయించకుండా కూడా మనం డైరెక్ట్ చేసుకుంటే బాగా పడుతుంది. ఇది కొంచెం ఎక్కువ హార్డ్ అయిపోయింది. ఇది అంటే కొంచెం పన్నీర్ని బట్టి మేము కూడా ఆప్షన్స్ ఇస్తూ ఉంటాం. సో అలా చేసుకుంటే బాగుంటుంది. సో ఈరోజు కాకరకాయ కాంబినేషన్ చేసింది, సూపర్గా ఉంది. అంటే ఐడియా బాగుంది, సో టేస్ట్ కూడా బాగుంది. ఎస్, సో రజనీ గారి వాళ్ళు విన్నర్ Yes, ma'am. అన్నమాట. కంగ్రాచులేషన్స్. సో రజనీ గారు కంగ్రాచులేషన్స్. మీకు ఈటీవీ అభిరుచి నుంచి ఈ సారీ గిఫ్ట్. థ్యాంక్ యూ. యూ వెల్కమ్. సో అలీ గారు మీకు కూడా ఈటీవీ నుంచి గిఫ్ట్. థ్యాంక్ యూ. సో థ్యాంక్స్ మీ ఇద్దరికి కూడా పార్టిసిపేట్ చేస్తున్నందుకు. థ్యాంక్ యూ. కాకరకాయతో ఊరించే వంటని చూసారు కదండి, మరి మీరు కూడా ట్రై చేయండి. అలాగే ఊరించే వంటలో పార్టిసిపేట్ చేయాలంటే మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. టేస్టీ వెరైటీస్ చూస్తున్నారు కదండి, ఇప్పుడు ఇంకొక మంచి చిట్కా చూద్దాం. మీకోసం MTR మసాలా వారి చిట్కా. దుంపకూరల్ని ఉడికించేటప్పుడు ముందుగా వాటిని వేడి నీటిలో ఒక అరగంట సేపు నానబెట్టి ఆ తర్వాత ఉడికించుకున్నట్లయితే దుంపకూరలు త్వరగా ఉడుకుతాయి. ఇవాళ టేస్టీ వెరైటీస్ చూసారు కదండి, మరి ఈ రోజు మనం చూసిన వంటల్లో పోషక విలువలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రోజు వంటలు పిండి వంటల్లో చూసిన దొండకాయ లీఫీ కర్రీలోని పోషక విలువలు తెలుసుకుందాం. దొండకాయ, పాలకూర, మెంతి కూరతో మనం ఈ లీఫీ కర్రీని చేసుకుంటున్నాం. ఇప్పుడు ముఖ్యంగా మనకు లీఫీ వెజిటబుల్స్ లో ఉన్న పోషక విలువలు ఏంటి? తరచూ మీరు వినే ఉంటారు రోజు తీసుకోవాలి అని. ఎందుకు తీసుకోవాలి అలా రోజు? అందులో ముఖ్యంగా మనకు వచ్చే పోషక విలువలు ఏంటి అని గనక మనం చూస్తే, మెయిన్గా ఆకుకూరల్లో మనకున్న పోషక విలువలు రెండు ఇంపార్టెంట్ థింగ్స్ అండి. ఒకటి ఫోలిక్ యాసిడ్, ఒకటి ఐరన్. ముఖ్యంగా నరాలకు ఈ ఫోలిక్ యాసిడ్ చాలా ఇంపార్టెంట్. అందుకనే ఆకుకూరలు తరచూ తీసుకోవాలి, లేకపోతే వీక్ అయిపోతూ ఉంటాం. ఎలాగైనా కూడాను నీళ్ళల్లో వాటర్ సాల్యుబుల్ విటమిన్ కాబట్టి నీళ్ళల్లోనే అవి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి రోజు తీసుకోవాలి. బాగుందండి, చాలా బాగుంది. సో దొండకాయతో పాటు ఇలా 2 రకాల ఆకుకూరలు వేసుకుంటే ఖచ్చితంగా మనకు ఆ రోజు కావాల్సిన ఫోలిక్ యాసిడ్ రిక్వైర్మెంట్ని మనం తీసుకున్నట్టే. స్వీట్స్ అండ్ స్నాక్స్లో చూసిన హార్లిక్స్ చాక్లెట్ స్వర్ల్. చాక్లెట్స్లో షుగర్ ఉంటుంది, బట్ అడిషనల్గా మనం ఏమి షుగర్ వేయట్లా. హార్లిక్స్, మిల్క్ అండ్ బాదాం, ఇవి 3 కూడా పౌష్టికాహారం లాంటిదండి. ఇట్స్ అ వెరీ హై ఎనర్జీ డ్రింక్, హై ఎనర్జీ, హైలీ న్యూట్రిషియస్ డ్రింక్. సో దీనితోటి మనము ఆల్మండ్ చాక్లెట్ మళ్ళీ మిల్క్ చాక్లెట్ వేసుకుంటున్నాం. సో ఖచ్చితంగా 150 ml మిల్క్ తీసుకున్నాం అనుకోండి, 2 స్పూన్స్ హార్లిక్స్ తీసుకుంటూ 20 grams బాదాం తీసుకుంటూ చాక్లెట్ ఒక 5 grams తీసుకున్నామంటే మనకు పెద్దగా దాని నుంచి కూడా వచ్చే షుగర్ ఏమి ఒక హ్యూజ్ అమౌంట్లో అయితే రాదు. సో బాగుందండి. అది కూడా సమ్మర్లో మనం ఇలాంటివి తీసుకున్నాం అనుకోండి, చాలా చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఊరించే వంటలో చూసిన కాజు కాకరకాయ కర్రీ అండ్ కాజు పన్నీర్. కాజు కాకరకాయ కర్రీలో కాజు, కాకరకాయ, చింతపండు, కొబ్బరి, బెల్లము. ఇది చాలా, ఈ కొబ్బరి, చింతపండు, బెల్లము అనేది మంచి కాంబినేషన్. ఎందుకంటే ఇప్పుడు ఇవి బ్యాలెన్స్ అవుట్ చేసేస్తాయి. కాజులో ఉన్న హై క్యాలరీస్ కి మనము చింతపండు డెఫినెట్ గా ఈక్వలైజ్ చేస్తుంది. ఇంకోటి ఏంటంటే కాజు కూడా చాలా మంచిదండి, చాలా చాలా. కాకరకాయ ప్రపోర్షన్ ఎక్కువ తీసుకుంటూ కాజుది కాస్త తగ్గించి తీసుకుంటే బాగుంటుంది. ఈ డిష్ కాజు పన్నీర్ కంటే బెటర్ అండి. ఎందుకంటే కాజు, పన్నీర్ రెండిట్లో కూడా ఎంత పోషక విలువలు ఉంటాయో అంతే మనకు కొలెస్ట్రాల్ కూడా ఉంటుంది. బట్ దాన్ని మనం డీప్ ఫ్రై చేయడం మూలాన ఏమవుతుందంటే అడిషనల్గా మనం ఇంకా క్యాలరీస్ యాడ్ చేస్తూ ఉంటాం. అందులో కార్న్ఫ్లవర్ ఉంది, తర్వాత గసగసాల పేస్ట్, మళ్ళీ కర్రీ చేసుకుంటున్నాం, పన్నీర్ డీప్ ఫ్రై చేస్తున్నాం కాబట్టి అంత హెల్తీ అని చెప్పలేము. సో మిగిలిన 3 రెసిపీస్ చాలా బాగున్నాయి, నోట్ చేసుకోండి. ఊరించే వంట సెగ్మెంట్ లో పార్టిసిపేట్ చేసే అవకాశం రాని ప్రేక్షకులు ఒక టేస్టీ రెసిపీని మాకు మెయిల్ ద్వారా గానీ లేదా లెటర్ ద్వారా గానీ రాసి పంపించండి. ఒక మంచి బహుమతి గెలుచుకోండి. రాజు గారు ఈ రోజు 2 కూడా మంచి టేస్టీ వెరైటీస్ చేసి చూపించారు. సో దేనికదే కొత్తగా ఉంది రాజు గారు. థ్యాంక్ యూ అండి. ఓకే అండి, మరి చూసారు కదా ఇవాళ వెరైటీస్ ని. మీరు కూడా నోట్ చేసుకుని ట్రై చేయండి. మరి అలాగే మా ప్రోగ్రామ్ పై మీ అభిప్రాయాల్ని మాకు రాసి పంపించండి. మా అడ్రస్ MTR మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512.